ఏంది బవి అది? ఏంది అది? ఎవరు ఇచ్చినారు జాంకాయ? కాయ ఎవరు ఇచ్చినారు నీకు? బవికి యాడ్ది? బవికి ఎవరు ఇచ్చినారు? అక్కకి ఇస్తున్నావు కాయ? పోనీలే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్, బాగున్నాం. పిల్లలకైతే ఒకే జ్వరం కానీ ఫ్రెండ్స్, ఒకరికి తగ్గిపోతే ఒకరికి ఫస్ట్ సంజుకు స్టార్ట్ అయిందా, సంజుకు తగ్గింది, మళ్ళీ భవికి నాకు స్టార్ట్ అయింది, చిట్టుతల్లికి. ఆమెకు కొంచెం అలా ఉండగానే మళ్ళీ తాప్సీకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒకరికి వస్తే అందరికీ పిల్లలకి బాగా ఫుల్గా జలుబు పెట్టింది ఆ తాప్సీకి. అందుకే ఆవిరి పడదామని నీళ్ళు పెట్టినాను. ఆవిరిలో బాగా నీళ్ళు తెల్లినాక కొంచెం తులసి ఆకు, పసుపు, జెండు బామ్ వేసి ఆవిరి పెడితే బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్. బిన్న కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ ఒక్కసారికి అయితే తగ్గదు. ఈరోజు ఉదయం సాయంకాలం మళ్ళీ రేపు పొద్దున కూడా 3 సార్లు అలా పెట్టుకున్నామనుకో చాలా బాగా తగ్గిపోతుంది. మీరు కూడా ఆ విధంగా జలుబు ఎక్కువైనప్పుడు పిల్లలకి ఆ విధంగా పెట్టండి. పిల్లలకనే కాదు ఫ్రెండ్స్, మేము పెద్దవాళ్ళం అందరం కూడా పెట్టుకుంటాము. జెండు బామ్ చూడండి అంత వేస్తాను. జెండు బాము కామ పట్టింది, మళ్ళీ జారిపోతుంది. పాప తొందరగా బా. బెడ్షీట్ తీసుకో, రా కూర్చో. నువ్వు కూర్చో, నేను కప్పుతా. కూర్చో పట్టుకో, ఆవిరి పట్టుకో, వేసుకో. రా బాగా పట్టుకో, దగ్గరగా మొహానికి బాగా పెట్టుకో, తగ్గుతుంది. ఇప్పుడు సాయంకాలం రేపు పొద్దున 3 పూటలు పెడితే తగ్గుతుంది.